యామిని ఇంకా రాజు కార్లో వెళ్తూ ఉంటారు కదా. ఆ వెళ్తూ ఉన్నప్పుడు యామిని ఏమో రాజుకి అడుగుతూ ఉంటుంది, ఏంటి బావా ఏదో ఒకటి ప్రేమగా మాట్లాడవచ్చు కదా అని అంటే, రాజేమో అంటాడు, మనం ఎలాగా మాట్లాడుకోవడానికే కదా రిసార్ట్కి వెళ్తున్నాము, ఇంకెందుకు ఇక్కడ మాట్లాడుకోవడం అని అంటాడు. అనగానే యామిని ఏమో అంటుంది, ప్రేమలో ఉన్న వాళ్ళకి ఎంతసేపు మాట్లాడుకున్నా కానీ అది పెద్ద ప్రాబ్లం కాదు బావా, ప్రేమలోని మాట్లాడుకునేటప్పుడు కామాలే ఉంటాయి కానీ పుల్ స్టాప్లు అనేవి ఉండవు. అది ఎంత టైం మనం మాట్లాడుకున్నా ప్రేమగా మాట్లాడుకోవడం అనేది చూసే వాళ్ళకి చిరాగ్గా ఉన్నా కూడా లవర్స్కి మాత్రం బాగానే ఉంటుంది బావా అనేసి యామిని అంటుంది. అనగానే రాజేమో అంటాడు, నువ్వు చెప్తుంది నిజమే యామిని అనేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడనమాట. నేను ఎంతసేపు కళావతి గారితో ఉన్నా కూడా నా కళ్ళు ఎప్పుడు కళావతి గారిని చూడాలనే అనుకుంటాయి, నా పెదాలు ఎప్పుడు ఆవిడతో మాట్లాడాలి అనే అనుకుంటాయి, నా గుండె నా కోసం కాదు కళావతి గారి కోసమే అన్నట్టు ఉంటుంది, తన్ని నా హార్ట్లో బంధించి లవ్ లాక్ చేసేస్తాను ఇప్పుడు ఎలాగా రిసార్ట్కి వెళ్తున్నాం కదా అనేసి రాజు అయితే అనుకుంటూ ఉంటాడు. ఈలోగా యామిని ఏమో తన మనసులో అనుకుంటుంది, లేదు బావా ఆ కావ్యని పూర్తిగా నీ జీవితంలో లేకుండా చేసేస్తాను, ఈరోజు ఎలాగైనా నిన్ను నా సొంతం చేసుకుంటాను అనేసి యామిని అయితే అనుకుంటుంది. ఇంకా రాహుల్ అయితే తీసేసిన నగలకి డూప్లికేట్ నగల్ని తయారు చేసేస్తాడు. తయారు చేసేసి ఇవి సేమ్ టు సేమ్ ఒరిజినల్ నగల్లాగానే ఉన్నాయి, సో దీంతో మిషన్ 7 వారాల నగలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే అనేసి తన్ని తెచ్చి తన లాకర్లో పెట్టాలి అనేసి అనుకుంటాడు. అక్కడ స్వప్న లేకపోవడంతో రాహుల్ ఏమో అనుకుంటాడు, ఇది పాపను ఆడిస్తూ బయట ఉన్నట్టుంది, ఈలోగా నేను పెట్టేస్తాను అనేసి అనుకుంటాడు. కానీ వార్డ్రోబ్కి మాత్రం లాక్ వేసేసి ఉంటుంది. సో దీనికి ఎప్పుడు లాక్ వేయదు కదా, ఈరోజు ఏంటి వేసేసింది అనేసి తను చెక్ చేసుకుంటున్నలోగా స్వప్న అయితే వాష్రూమ్లోంచి బయటకు వస్తుంది. వచ్చి నువ్వేంటి ఇక్కడ నా కబోర్డ్ దగ్గర ఏం చేస్తున్నావు అనేసి రాహుల్కి అడుగుతుంది. అడగగానే రాహుల్ అయితే అమ్మ దొరికిపోయాను దీనికి అనేసి అనుకుంటూ ఉంటాడు మనసులో. అనుకొని ఏం లేదు నా పవర్ బ్యాంక్ కోసం వెతుకుతున్నాను అనేసి చెప్తాడు. చెప్తే అదేంటి నిన్ను చూస్తే ఏదో అనుమానంగా ఉంది, మొన్న కూడా ఆ లాకర్ దగ్గరే ఉన్నావు, ఈరోజు కూడా అక్కడే ఉన్నావు, నువ్వేం చేస్తున్నావు అసలు, అయినా నీ పవర్ బ్యాంక్ని నా లాకర్లో పెట్టావా ఏంటి అనేసి స్వప్న అంటుంటే, రాహుల్ ఏమో మర్చిపోయి పెట్టినట్టు ఉన్నాను అనేసి రాహుల్ అంటాడు. అయితే స్వప్న ఏమో దానికి అంటుంది, మర్చిపోయినట్టు నటిస్తున్నావా అనేసి స్వప్న అనగానే రాహుల్ ఏమో నిజం స్వప్న నీ మీద ఒట్టు అనేసి తన మీద ఒట్టేసిస్తాడు. ఒట్టేసేసి నీతో ఎప్పుడైనా నేను అబద్ధం చెప్తానా, నీ గురించి నాకు పూర్తిగా తెలుసు కదా, నీతో అబద్ధం చెప్తే ఏమవుతుందో అనేసి రాహుల్ అంటాడు. అనగానే స్వప్న అయితే ఆ మాత్రం భయం ఉంటే చాలే అనేసి వెళ్ళిపోతూ ఉంటే రాహుల్ ఏమో అనుకుంటాడు మనసులోన, అమ్మ ప్రస్తుతానికి దీని దగ్గర తప్పించుకున్నాను అనేసి చెప్తాడు. అనుకునే లోపల ఈలోగా రుద్రాణి ఏమో రాహుల్ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది, ఏంట్రా ఏం చేస్తున్నావు అంటే, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను మమ్మీ అనేసి రాహుల్ చెప్తాడు. చెప్తే ఏం చేయాలా అని ఆలోచించడం ఏంట్రా, నిజం చెప్పు అనేసి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు మమ్మీ, రాజ్కి యామినికి పెళ్ళి ఎప్పుడు జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉన్నాను అనేసి చెప్తాడు. ఎందుకురా అనంటే, వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగితేనే కదా రాజు శాశ్వతంగా ఈ ఇంటికి దూరం అయిపోయి నేను వారసుడిని అవుతాను అనేసి రాహుల్ ఏమో చెప్తాడు. కానీ రుద్రాణి మాత్రం ఆ మాటలు నమ్మకుండా ఒక దొంగను చూసినట్టు చూస్తుంది. దానికి రాహుల్ ఏమో అడుగుతాడు, ఏంటి మమ్మీ ఏదో దొంగను చూసినట్టుగా నన్ను చూస్తున్నావు అనేసి అంటే, రుద్రాణి ఏమో అంటుంది, నీ బాడీ లాంగ్వేజ్ నీ చూపులు అన్నీ కూడా నాకు దొంగలాగానే కనిపిస్తున్నాయిరా, నేను నీ తల్లిని, నీ గురించి నాకు పూర్తిగా తెలుసు, స్వప్న ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, అదంతా కూడా నేను చూశాను, నిజం చెప్పు అని అంటే, ఏం లేదు మమ్మీ అదేని అనేసి రాహుల్ అనేస్తాడు. అయితే ఇన్ కేస్ నువ్వేమైనా నా దగ్గర దాచి స్వప్న ముందు కానీ దొరికిపోయావు అని అంటే మాత్రం నిన్ను స్వప్న కాదు నేనే నిన్ను చంపేస్తాను అనేసి రుద్రాణి అంటుంది. అయితే రాహుల్ ఏమో లేదు మమ్మీ నేను చెప్తుంది నిజమే అనేసి చెప్పేస్తే రుద్రాణి వెళ్ళిపోతుంది. రాహుల్ మాత్రం అమ్మో నా పెళ్ళాం కంటే ముందు మా మమ్మీయే నన్ను చంపేలాగా ఉంది అనేసి అనుకుంటాడు. యామిని ఇంకా రాజ్ రూమ్లోనికి హోటల్ దగ్గరికి వచ్చేస్తారండి. వచ్చేగానే రిసెప్షనిస్ట్ ఏమో ఒక
అక్కడ ఉండే సర్వర్కి చెప్తూ ఉంటుంది, పండు వీరికి రూమ్ చూపించు అనేసి. అయితే అతను వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు అనమాట. సార్, ఐఎమ్ పండు, మీకోసం చెప్పారు ముందరగానే ఒక 2 days మీరు ఇక్కడే ఉంటారనేసి, మీకు ఏం కావాలి అన్నా కూడా చూసుకోమనేసి నాకు చెప్పారు అనేసి చెప్తారు. చెప్పగానే ఓకే అనేసి వీళ్ళని రూమ్ దగ్గరికి తీసుకొని వెళ్తాడనమాట. తీసుకొని వెళ్ళేసి ఇంకా చెప్తూ ఉంటాడు, ఇక్కడ గీజర్ ఉంటుంది, ఈ గీజర్ ఆన్ చేస్తే హాట్ వాటర్ వస్తుంది, ఈ బాల్కనీలో ఓపెన్ చేస్తే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అనేసి చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉండగానే రాజు మాత్రం చాలా విసుక్కుంటూ, నువ్వు ఎప్పుడు వెళ్తావా అని నేను చూస్తున్నాను అని అంటాడు. అనగానే అతనేమో, ఆ పండు అనే అతను అంటూ ఉంటాడు, సార్కి సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువలా ఉంది అనేసి. అంటే అవును, మరి నీకు తక్కువ కదా, అందుకే నాకు ఎక్కువగా ఉంది అనేసి రాజు అంటాడు. నువ్వు ఎప్పుడు బయటకు వెళ్తావా అని చూస్తున్నాను అనేసి అంటే, ఓకే సార్ అనేసి చెప్పేసి ఆ పండు అయితే వెళ్ళిపోతాడు. పండు వెళ్ళిపోగానే యామిని ఏమో రాజు దగ్గరికి వచ్చేసి, నాకు చాలా హ్యాపీగా ఉంది బావా అనేసి తన దగ్గరికి వస్తూ ఉంటుంది. వస్తూ, ఏంటి బావా ఏదో ఇబ్బంది పడుతున్నావు అనేసి అంటూ ఉంటుంది. అంటూ ఉన్నా కూడా రాజేమో అంటాడు, మన లిమిట్స్ అనేవి మనకు ఉంటాయి కదా అనేసి. అంటే ఏంటి బావా, నేను దగ్గరికి వస్తుంటే నీకేమైనా ఫీలింగ్స్ వస్తున్నాయా అనేసి అడుగుతుంది. అంటే అదేం లేదు, మీ మమ్మీ వాళ్ళు మనల్ని నమ్మి కదా ఇక్కడికి పంపించారు, వాళ్ళ నమ్మకాన్ని మనం పాడు చేయకూడదు ఎప్పుడు కూడా అనేసి అంటాడు. అంటే యామిని మాత్రం, మనం ఎలాగా పెళ్లి చేసుకోబోయే వాళ్ళమే కదా, సో ఎందుకు ఇబ్బంది పడతావు అనేసి అంటే, అదేం లేదు అనేసి తను చెప్పబోతుంటే యామిని మాత్రం తనకి మౌత్ అనేది క్లోజ్ చేసేసి తన దగ్గరికి వెళ్ళి కిస్ చేయబోతుంది. కానీ రాజు మాత్రం తప్పించుకొని లెగిసిపోయి అంటూ ఉంటాడు, మీ పేరెంట్స్ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా నేను మోసం చెయ్యను అనేసి అంటే, ఈ ఆమెని మాత్రం అనుకుంటుంటుంది, నిన్ను ఎలాగైనా నేను ఈరోజు నా సొంతం చేసుకుంటాను అనేసి అడుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే, బావ ఏమైంది అనేసి ఈ రాజుకి అడిగితే ఈ రాజు మాత్రం చెప్తాడు, యామిని నేను కొంచెం కిందకి వెళ్ళాలి అనేసి చెప్తాడు. ఎందుకంటే తను విండోలోంచి కావ్య రావడాన్ని చూస్తాడనమాట. చూసి ఎందుకు కిందకి వెళ్తాను అనేసి చెప్తాడు. చెప్పగానే యామిని ఏమో అడుగుతుంది, ఏంటి బావా ఏమైంది అంటే, ఏం లేదు, నా ఫ్రెండ్ ఒకడు వస్తానన్నాడు, వచ్చినట్టు నాకు ఫోన్ చేశాడు, వాడిని కలవడానికి నేను కిందకి వెళ్ళాలి అనేసి చెప్తాడు. చెప్తే యామిని ఏమో అంటుంది, అదేంటి బావా, మన ఇద్దరం ఇక్కడ కలిసి ఉండడానికి కదా వచ్చాము, నువ్వేంటి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పావు అని అంటే, ఏం లేదు, వాడు జస్ట్ ఒక 1 hour ఉంటానన్నాడు, సో వాడిని ఒకసారి కలిసి వచ్చేస్తాను, ఒకసారి కిందకి వెళ్తాను అనేసి చెప్పి రాజు అయితే కిందకి వెళ్ళిపోతాడు. ఈలోగా కావ్య ఏమో రిసెప్షనిస్ట్ దగ్గరికి వచ్చేసి, ఎక్స్క్యూజ్ మీ, ఐ యామ్ కావ్య అనేసి ఇంట్రడ్యూస్ చేసుకొని చెప్తూ ఉంటుంది, మేము రూమ్ బుక్ చేసాం కదా, మాకు రూమ్ ఇవ్వండి అనేసి. తను ఇంకా భయపడుతూ ఉంటుంది, నేను ఏమైనా లేట్ అయ్యానా ఏంటి, ఆ విషయం తలుచుకుంటేనే నాకు ఒంటి మీద తేళ్ళు జెరలు పాకిరినట్టుగా ఉంది కానీ మా ఆయన మీద నాకు నమ్మకం ఉండబట్టి ఆ యామినిని ఇంకా నేను ప్రాణాలతో విడిచిపెట్టాను అనేసి కావ్య అయితే మనసులో అనుకుంటుంటుంది. ఈలోగా రాజు మాత్రం వచ్చేసి, హలో కళావతి గారు అనేసి అంటూ ఉంటాడు. అనగానే కావ్య ఏమో అంటుంది, మీరేంటి ఇక్కడ అనేసి అనగానే, నేను ఇక్కడికే వచ్చానండి, మా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను, ఈలోగా మీరు నాకు కనిపించారు అని అంటే, కావ్య మాత్రం ఎటకారంగా అంటూ ఉంటుంది, ఫ్రెండ్ని కలవడానికే వచ్చారా లేకపోతే నన్ను కలవడానికి వచ్చారా, లేకపోతే నేను ఇక్కడికి ఎలాగా వస్తున్నాను అని తెలుసుకొని వచ్చారా అనేసి అంటూ ఉంటుంది. అయితే రాజు మాత్రం, అదేం లేదండి, నేను మా ఫ్రెండ్ని కలవడానికే వచ్చాను అనేసి అంటే, కావ్య మాత్రం నమ్మకపోతే మర్యాదగా నిజం చెప్పండి అనేసి అడుగుతూ ఉంటుంది. అడగగానే, ఏంటి కళావతి గారికి ఏమైనా నిజం గట్టా తెలిసిపోయిందా ఏంటా అనేసి అనుకొని, మా ఆంటీ వాళ్ళు చెప్పడం వల్లే ఇలా వచ్చానండి అనేసి అంటాడు. అంటే, నిజం చెప్పండి, మీ ఫ్రెండ్ని కలవడానికి కాదు, నా కోసమే కదా వచ్చారు అనేసి ఈ కావ్య అయితే అంటూ ఉంటుంది. అనగానే ఈ రాజు మాత్రం, అంత సినిమా లేదండి అనేసి చెప్తూ ఉంటాడు. నేను మా ఫ్రెండ్ని కలవడానికే వచ్చాను, కానీ అనుకోకుండా మీరు నాకు ఎదురుపడ్డారు,
వెళ్ళారు అనేసి ఈ చెప్తాడు. చెప్తే కావ్య ఏమో అడుగుతుంది, ఎవరు ఆ ఫ్రెండ్ అని అంటే, యూసఫ్ అండి, యూసఫ్ ఖాన్ అనేసి అంటాడు. అనగానే అవునా, ఇంకా ఏమైనా నా కోసం వచ్చారనుకున్నాను అనేసి కావ్య అంటుంది. అయితే ఈ రాజ్ మాత్రం అంటాడు, ఓహో ఒకవేళ మీకోసం వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేవారుగా అనేసి అడుగుతాడు. అయినా నేను మీకోసం వచ్చేంత ఫ్రీగా ఏం లేనులేండి అనేసి కావ్య అంటుంది. అయితే రాజేమో అంటాడు, అవునులేండి మీలాగా జాబ్ చేసేవాళ్ళు ఎప్పుడూ బిజీగా ఉంటారు కదా అనేసి అంటాడు. అవునండి, మా వికారాబాదు బ్రాంచ్లోన ఈరోజు చిన్న పని ఉంది, సో ఈ దారిలోనే కదా ఈ రిసార్ట్, కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్దాం అనేసి ఇక్కడికి వచ్చాను అనేసి కావ్య అంటుంది. అనగానే ఓహో చూడండి, మనం కలవాలి అని అనుకోకపోయినా విధి మనల్ని కలుపుతుందండి. మీరేమో మీ ఆఫీస్ పని మీద వచ్చారు, నేనేమో మా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాము, ఇలా అనుకోకుండా కలిసాం చూడండి అని అంటే, కావ్య ఏమో నాకు ఆ విధి మీద నమ్మకం లేదండి అనేసి అంటుంది. అయితే రాజు మాత్రం చూడండి మనల్ని విధే కలుపుతుంది అనేసి అంటూ ఉంటాడు. అయితే కావ్య ఏమో నా దగ్గర అంత టైం లేదండి, నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా అనేసి, మీరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు అనేసి అంటుంది. అయితే రాజేమో అదేం లేదండి అని అంటూనే యామినికి ఎందుకు వస్తుంది, ఈలోగా యామినిని చూస్తాడు. చూసి ఈ పక్కకి తీసుకొని వెళ్ళిపోతాడనమాట కావ్యకి. పదండి మీకు లేట్ అవుతున్నట్టుగా ఉంది, మీరు తొందరగా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెళ్ళాలి కదా, ఈరోజంతా నేను మీతోనే ఉంటాను, అప్పుడు మీకు తెలుస్తుంది నేను మిమ్మల్ని ఎంత ఇంప్రెస్ చేయగలను అనేసి అంటూ ఉంటాడు. ఈలోగా యామినికి ఎందుకు వచ్చి చూడగానే వీళ్ళిద్దరూ కూడా కనిపించకపోవడంతో ఈ పండు ఏమో వచ్చి అడుగుతాడు, ఏంటి మేడం ఏమైంది, మీరెందుకు కిందకు వచ్చారు అనేసి అడుగుతాడు. అడగగానే యామిని ఏమో అంటూ ఉంటుంది, పండు మా బావ కోసం వచ్చాను అనేసి చెప్తే, అదేంటి ఇందాక సారు నేను రూమ్లో ఉంటేనే చిరాగ్గా ఫీల్ అయ్యారు, అలాంటిది మిమ్మల్ని వదిలి కిందకు వచ్చారా అనేసి అంటాడు. అయితే యామిని ఏమో అవును వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వస్తాను అని చెప్పాడు, కానీ ఇక్కడ చూస్తుంటే ఎక్కడా కూడా కనిపించడం లేదు అని యామిని అంటుంది. అయితే పండు ఏమో అంటాడు, మీ బావ ఎక్కడున్నా కూడా నేను అతన్ని వెతికి పట్టుకొని వస్తాను మేడం అనేసి తను వెతుకుతూ ఉంటాడనమాట. ఎక్కడ ఉన్నా వెతికేస్తా అనేసి పాట పాడుకుంటూ ఉంటాడు. అయితే ఈలోగా రాహుల్ ఏమో ఇంకా రాజేమో చూడలేదులే, ఎవరు చూడలేదు అనేసి రూమ్ లాక్ చేస్తాడు. చేస్తూ ఉంటే కావ్య ఏమో అడుగుతుంది, ఎవరు చూడకపోవడం ఏంటి, ఏదో తప్పు చేసి దొరికిపోతారేమో అన్న భయంతో ఉన్నట్టుగా ఉన్నారు అనేసి కావ్య అడుగుతుంటే, అచ్చచ్చా అదేం లేదండి, మా ఫ్రెండ్ అక్కడ వచ్చాడు, వాడికి మళ్ళీ దొరికాను అనుకోండి ఇంకా నన్ను అలాగ గంటల కొలది వాయిస్తూ ఉంటాడు, వాడు నన్ను చూడకుండానే వచ్చేసాను అనేసి అనుకుంటున్నాను అని చెప్తాడు. చెప్తూ ఉంటే ఈలోగా అప్పు ఏమో లంచ్ అనేది ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. అదేమో దానిలక్ష్మి చూసి, ఇది అప్పుడే లంచ్ ప్యాక్ చేసుకుంటుంది, అప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది కావాలా, దీనికి చెప్తానుండు అనేసి వెళ్ళి అప్పుకేమో అడుగుతూ ఉంటుంది, ఏమ్మా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నావా అనేసి. అయితే అవునత్తయ్య అనేసి అప్పు చెప్తుంది. అప్పు చెప్తుంటే, అవునులే నిన్న అర్ధరాత్రి అంతా చేజింగ్ అనేసి మా వాడి లైఫ్ని కూడా రిస్క్లో పెట్టేసి వాడిని తీసుకొని వెళ్ళావు, తిరిగి వాడి చేతే నన్ను తిట్లు కాయించావు, ఇంకా ఇప్పుడేమో తెల్లవారు లెగిసి అప్పుడే డ్యూటీకి వెళ్ళిపోతున్నావా అనేసి అంటే, అదేం లేదత్తయ్య అనేసి అంటూ ఉంటుంది. అయితే నీ క్రైమ్ కథలన్నీ నా దగ్గర ఇచ్చేయకులే అనేసి అంటూ ఉంటే ఈలోగా ప్రకాశమును కళ్యాణ్ అక్కడికి వస్తారు. వచ్చి ఏంటి ప్రకాశం ఏమో దానిలక్ష్మికి అంటుంటాడు, ఏంటి తెల్లవారికి అమ్మాయిని ఏదో అంటున్నావు అనేసి అంటే, ఏం లేదులేండి ఇంకా నిన్న ఇదయిందో లేదో అప్పుడే తిను వెళ్ళిపోవడానికి చూస్తుంది, ఆ నెక్స్ట్ డే ఇంట్లో పూజ చేసుకుంటారు అన్న విషయం కూడా తనకు తెలీదు, ఒక మగరాయుడిలాగా బతికింది కదా అనేసి అంటే, ఆ కళ్యాణ్ ఏమో అంటాడు, లేదమ్మా తను నీ మాట మీదే 3 days లీవ్ పెట్టేసి ఉంది కదా అనేసి అంటే, అదేం లేదులే నువ్వు ఇంకా సమర్థించింది చాలు అనేసి దానిలక్ష్మి అంటూ ఉంటుంది. అయితే అప్పు మాత్రం అంటుంది, లేదత్తయ్య నేను నిజంగానే లీవ్ పెట్టాను, ఎప్పుడు కూడా కావ్యక్కే నాకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటుంది కదా, సో తను లేనప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలా అనేది నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అనేసి చెప్తూ ఉంటుంది. అయితే ఇదేమైనా పోలీస్ ట్రైనింగ్గా ఏంటి నువ్వు ప్రాక్టీస్ అవ్వడానికి అనేసి దానిలక్ష్మి అంటే,
ఈ అప్పు ఏమో అంటుంది, నాకు ఎప్పుడు కూడా ఇంటి పనులు గట్టా అలవాటు లేవత్తయ్య, అందుకనేసి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అనేసి చెప్తూ ఉంటుంది. అయితే ధాన్యలక్ష్మి కామ్గా అయిపోతుంది. కామ్గా అయిపోతే ప్రకాశం ఏమో అంటాడు, ఇప్పుడు నీ నోరు మూతపడిందా అని అంటే ధాన్యలక్ష్మి ఏమో అంటది, అనువంత అవకాశం ఇస్తే మీరు ఆకాశం అంత చేస్తారులేండి అనేసి చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతే ఈ కళ్యాణ్ ఏమో ప్రకాశంకి అడుగుతూ ఉంటాడు, ఏంటి నాన్న నువ్వు కోడల్ని బాగానే సపోర్ట్ చేస్తున్నట్టున్నావు, ఇలాగే సపోర్ట్ చేసావంటే మా అమ్మ చేతిలో సస్తావు అనేసి అంటే, మీ అమ్మ దగ్గర ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసులేరా, 25 years నుండి నేను ఎలాగ తప్పించుకుంటున్నానో నాకు తెలుసు అనేసి చెప్పేసి నవ్విస్తారు. ముగ్గురు కూడా నవ్వుకొని ఊరుకుంటారనమాట. ఈలోగా ఈ పండుకి ఇంకొక అతనేమో చెప్తాడు, ఒరే 101 రూమ్లోనికి స్వరాజ్ గ్రూప్ ఎండి కావ్య గారు వచ్చారు, వారికి ఏం కావాలో వెళ్ళి అడుగు అనేసి చెప్తాడు. చెప్పగానే ఓకే అనేసి ఈ పండు ఏమో ఆ రూమ్కి వెళ్ళి డోర్ కొడతాడనమాట. కొట్టగానే ఈ రాజు ఓపెన్ చేస్తాడు. రాజు ఓపెన్ చేస్తే ఈ పండు ఏమో అలా చూస్తాడనమాట, ఏంటి ఇతను ఇక్కడ ఉన్నట్టున్నారు అనేసి. చూడగానే నెక్స్ట్